మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఈ రోజు మనం హెగ్బాల్ ప్లేస్కి వచ్చాం. మొన్న మన స్టూడియోకి అరుణ్ కుమార్ గారు వచ్చారు కదా, యూత్ ఇన్స్పిరేషన్ అయిన అరుణ్ కుమార్. ఆయన ఫుడ్ బిజినెస్ బీపీక్యూ ఇండియా రైడ్ ఎలా స్టార్ట్ చేశారో అవన్నీ చూసుకున్నాం. సో ఆయనకున్న ఇంట్రెస్ట్, ప్యాషన్, అనదర్ ప్యాషన్ ఈస్ బైక్స్ వింటేజ్ బైక్స్, దాన్ని రీమోడలింగ్ చేసి ఆయనకున్న ప్యాషన్ని మనకు చెప్పారు. సో ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన దగ్గరికి ఇప్పుడు రోజు వచ్చాం. ఆ బైక్స్ ఎలా తయారు చేస్తారు, ఆయన రీమోడలింగ్ ఎలా చేయించారో అవన్నీ కూడా చూద్దాం. అంతేకాకుండా ఆయన బీబీక్యూ రైడ్ కి ఫ్రాంచైజ్ కి ఏదైతే బైక్ ఇస్తున్నారో ఆ మోడల్ కూడా ఎలా ఉంటాయి కూడా చూద్దాం ఈరోజు. హాయ్ అరుణ్. మనం చెప్పారు కదా మీరు బైక్స్ ఎలా తయారు చేస్తారు, ఈ ఫ్రాంచైజ్ దానికి ఎలా ఇస్తారు, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మొన్న అనుకున్నాం కదా మనం, కొత్త బైక్ తీసుకుని మరి ఎలా చేస్తారు? ఓకే, ఇట్స్ ఎ కంప్లీట్లీ బ్రాండ్ న్యూ బైక్ అండి. ఓకే. అండ్ మనం మొన్న మాట్లాడినప్పుడు వాట్ వీ థాట్ ఏంటి అంటే, ఎవరైనా ఒక బండి తీసుకొచ్చుకుని చిన్న వెల్డింగ్ చేసేసుకుంటే అయిపోతుంది అన్నది వాజ్ డిఫరెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు బేసికల్లీ. సో ద కంప్లీట్ సైన్స్ బిహైండ్ ఇట్ ఏంటి అంటే, ఒక షాక్ అబ్జర్వర్ మనకేంటి అంటే వెహికల్ షేక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇట్స్ గోన్ బి హ్యావింగ్ ఎన్ ప్రాపర్ స్టడీ కంఫర్ట్ అన్నమాట. ఓకే. ఆల్సో యువర్ మెయిన్ ద మెయిన్ జాయింట్, ద హోల్ ఇంజిన్ జాయింట్, ఓకే, షాక్ అబ్జర్వర్ జాయింట్, ఓకే, అండ్ ద బేస్ బాడీ జాయింట్. ఓకే. సో ఇవన్నీ ప్రాపర్ గా నట్ అండ్ బోల్ట్స్ తో అటాచ్ అన్నమాట. అంటే ఎప్పుడైనా మనకి చిన్నగా అటు ఇటు ఏమైనా వాడికోల్లా గుంటలు వచ్చినా, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా వెల్డింగ్స్ అయితే కట్ అవుతాయి, బట్ నాట్ ద నట్ అండ్ బోల్ట్ సిస్టమ్. ఓకే. సో అందరూ ఏంటంటే వెల్డింగ్ చేసుకుంటే ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు ఇరిగిపోయింది బేసికల్లీ బాడీ వెల్డింగ్ చేస్తే. బట్ దేస్ ఆర్ కంప్లీట్లీ విత్ నట్ అండ్ బోల్ట్స్. ఓకే. అండ్ ఆల్సో అట్ సైడ్ మీరు చూస్తే ఇక్కడ మనకి షాక్ అబ్జర్వర్. ఓకే. యా, సో కంప్లీట్ ఎనీ కైండ్ ఆఫ్ షాక్ బేసికల్లీ షాక్ తట్టుకుంటుంది. ఓకే. విత్ ఎ ప్రాపర్ సింగిల్ వీల్, ఎవ్రీథింగ్ సింగిల్ వీల్. అండ్ ద కంప్లీట్ గ్రిల్ యూనిట్. ఓకే. కంప్లీట్ గ్రిల్ యూనిట్ యాక్చువల్లీ. స్టోరేజ్ ఇక్కడ వచ్చింది. యా, ద కంప్లీట్ స్టోరేజ్ యూనిట్. ఓకే. ఫ్రంట్ స్టోరేజ్ యూనిట్, ఇక్కడ ఒక చిన్న రెగ్యులర్ స్టోరేజ్ యూనిట్ వచ్చింది. ఎవ్రీథింగ్. అండ్ అంబ్రిల్లా యూనిట్ ఓవర్ హియర్ ఆల్సో. ఓకే, చూస్తున్నారు. సో కంప్లీట్ అంబ్రిల్లా యూనిట్ గాని ఓకే మనం ఇక్కడ పెట్టేసుకుని కంప్లీట్ అంటే మనం ఇంకా ఫ్రమ్ లైటింగ్ నుంచి ఎవ్రీథింగ్ సార్, సమ్మర్ లో అవ్వండి, వింటర్ లో, ఆర్ ఈవెన్ ఇన్ రైనీ సీజన్ ఆల్సో, ఎవ్రీథింగ్. అంబ్రిల్లా నుంచి లైటింగ్ సెటప్ నుండి ఎవ్రీథింగ్. ఎక్కడైనా అంటే జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. ఏ ప్లేస్ లో అయినా, ఏ స్ట్రీట్ లో అయినా, ఏ ఈవెంట్ లో అయినా, పార్టీలో అయినా we can just plug and play. ఓకే, ఓకే, గుడ్. సో అయితే ఇప్పుడు ఇది కాకుండా నెక్స్ట్ మీరు బైక్ ఏదైతే రీమోడలింగ్ చేశారు, బైక్ మీకున్న ప్యాషన్ తోటి అవన్నీ ప్లీజ్ కమ్ ఓవర్. ఇప్పుడు మీ బైక్స్ ని అన్ని చూస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ తోటి ఉన్నాయి. అవును సార్. ఇది ఏంటి? ఇక్కడ చూస్తే రోగ్ వ్యాగన్ అని ఉంది. ఇది ఏంటి? ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది ఏంటి? సో బేసికల్లీ ఇది 90s ఎడిషన్. బట్ ద థింగ్ ఇస్, ద థీమ్ ఏంటి అంటే, లైక్ ఇప్పుడు రష్యాలో ఎప్పుడైనా సైడ్ కార్స్ వాళ్ళు స్టార్ట్ చేసిందే మనకి వార్స్ నుంచి, వరల్డ్ వార్ 2 నుంచి, యూరల్ మోటార్ సైకిల్. సో అది ఒక ప్రాపర్ వార్ థీమ్ లో ఉండాలని చెప్పేసి has created everything with an axe కానీ, షావెల్ కానీ, with all the storage units కానీ, and all the utility boxes నుంచి కానీ, everything. And you can across ఇండియా మొత్తం తిరిగినా గానీ you can go on this bike and you can ఓకే. ఇది it's in war themed ఓకే. can see slogans of Che Guevara. ఓకే. ఇది again 10 edition regular 10 edition. ఇది ఏ థీమ్ అంటే? Sir, regarding this bike, ఇది retro classic edition. retro classic అంటే బ్లాక్ థీమ్ ఉంది. బ్లాక్ అండ్ కంప్లీట్లీ సిల్వర్ థీమ్ అన్నమాట. కంప్లీట్ మీరు చూసుకుంటే బ్లాక్ అండ్ మీకు సిల్వర్ కనబడుతుంది ఎవ్రీథింగ్, ద హోల్ బైక్. ఓకే, అంటే ఒక ప్రాపర్ రెట్రో ఎడిషన్. ఓకే. అండ్ ఈవెన్ దీనికి ఏంటి అంటే, మన ఓల్డ్ వెహికల్స్ లాగా మనకి ఒక హుడ్ కూడా అన్నమాట, విచ్ కెన్ యాక్చువల్లీ సపోర్ట్ కంప్లీట్లీ. ఇక్కడ వరకు హాఫ్ హుడ్ అన్నమాట, ఇంకా పైన కంప్లీట్ హుడ్ వేర్ వీ కెన్. ఓకే, ఓకే. ఇది టోటల్ వర్షానికి కానీ దేనికైనా కానీ యూ కెన్ యూటిలైజ్ ఇట్. ఓకే. క్లిప్స్ అన్నమాట, క్లిప్స్ కి క్లిప్ చేసుకుంటాం. ఓకే. సో ఇట్స్ ఏ కంప్లీట్లీ రెట్రో క్లాసిక్ ఎడిషన్. ఓకే, ఆల్మోస్ట్ లైక్ ఓల్డ్ కార్ కి మనకి ఓల్డ్ రెట్రో, మన 60s and 70s ఉంటుంది. సో ద సేమ్ థింగ్. ఇది 2016 ఎడిషన్. అంటే ఎందుకు దీనికి కొత్త వెహికల్ యూజ్ చేసామంటే, కొంచెం ఆ సిల్వర్ థీమ్ కూడా బాగుండాలి, కొంచెం అన్ని ఓల్డే కాదు కదా, కొన్ని కూడా కొంచెం లాంగ్ డిస్టెన్స్ కూడా. నిన్న చెప్పారు కదా నాకు, ఇది ఆ హెవీనెస్ క్యారీ చేయాలంటే ఇప్పుడు ఓల్డ్ బైక్స్ కంటే ఇప్పుడు లేటెస్ట్ బైక్స్ అయితే వెరీ ట్రూ. అండ్ రైడ్స్ కూడా 1000+ kilometers ఆన్ సింగిల్ స్ట్రెచ్ కూడా వెళ్ళినా గానీ
ఓకే, ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు అర్థమైందంటే దీనికి దేనికి స్టాండ్ అవసరం లేదు, అక్కర్లేదు sir. వితౌట్ స్టాండ్ అలానే ఓన్లీ అలా ఉంటుంది. ఉండి నడిపేయచ్చు. Yes. ఎవరైనా సరే వితౌట్ స్టాండ్ అని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అవును, లేదు, డైరెక్ట్ ఫ్రీగా కూర్చోవాలి, డైరెక్ట్ మనకి ఇలా ట్రాఫిక్ లోనే అలా ఉండిపోవచ్చు బేసికలీ అలా కూర్చొని. ఓకే. అంటే దీనికి ఇప్పుడు మనకి ఇదంతా కూడా మళ్ళీ గేర్సే కదా, ఎస్ సార్, రెగ్యులర్ గేర్. రెగ్యులర్ అవును గేర్స్. సార్. వితౌట్ గేర్స్ కూడా చేయొచ్చా మనం అసలు? సో వితౌట్ బ్యాటరీ వెహికల్స్ కి చేయొచ్చు సార్, బట్ అగైన్ బ్యాటరీ వెహికల్స్ కి పుల్ అనేది Pull కొంచెం ఉండదు, తక్కువ ఉంటుంది. అంత హెవీ ఉండదు. అవును సార్, టార్క్ గానీ పుల్ గానీ Okay. చాలా తక్కువ ఉంటుంది. ఓకే సో ఇది లైక్ స్టాండర్డ్ సార్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్టాండర్డ్. ఓకే. ఎంత హెవీ వెయిట్ ఉన్నా గానీ ఒక 2 people ఇంకోటి నాకు తెలిసింది, మీరు మనం మాట్లాడుకున్నాం కదా, అవును సార్. మీరు ఇలాంటి బైక్ తయారు చేసి ఉంచితే ఇప్పుడు మన చార్లీ 777 అవును సార్, 777 చార్లీ మూవీ, రక్షిత్ శెట్టి గారికి. అవును సార్. వాడారు. అవును సార్. అది మీరు అది ఎలా వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు, అలా మీ దగ్గరికి ఎలా వచ్చారు? ఎలాగంటే బేసికలీ మనం కొంచెం బార్బిక్యూ బైక్స్ కానీ ఇవి కానీ లిటిల్ ఆన్ సోషల్ మీడియా మనకు కొంచెం ఇదేంటి సైడ్ కార్స్ అంటే ఓకే వీళ్ళు ఉన్నారు అని ఒక చిన్న బయట ఒక చిన్న టాక్ ఉంది. Okay. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు రిఫర్ చేయడం, Okay. ఇన్ దట్ వే వాళ్ళకి కూడా నచ్చినాయి మన Okay, డిజైన్స్ okay. ఇలా కావాలి అని. సో దట్స్ హౌ దే అప్రోచ్ చేసుకున్నారు. ఇప్పుడు అది అవును ఆయన దగ్గర వాళ్ళ దగ్గర ఉంది సార్. ఓకే ఓకే, వెరీ వెరీ. ఎందుకంటే ఇప్పుడు అది 150 crores మూవీ బైక్ కదా. అవును అవును అవును, చాలా సూపర్ ఉంటుంది అది కూడా. ఆ మూవీ కూడా చాలా బ్యూటిఫుల్ sir. ఉంటుంది విత్ అవును sir. ఆల్ ది ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం రండి. ప్లీజ్. ఇది ఎప్పుడుదండి? సో ఇది 1978 సార్. 1978. Yes. బా, ఇది పెట్రోల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ సార్. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ అగైన్ ఫ్రమ్ డిఫెన్స్ సార్. ఫ్రమ్ డిఫెన్స్. ఓకే అవును సార్. ఓకే, ఇది ఏంటి వాళ్ళు ఆప్షన్స్ పెట్టినప్పుడు తీసుకున్నారు? అవును సార్, అవును. ఓకే, ఎందుకంటే డిఫెన్స్ ఆప్షన్ లో ఉన్నప్పుడే Okay. తీసుకుంది. Okay. సో 1978 పెట్రోల్ ఎడిషన్. ఓకే, ఇది ఆల్మోస్ట్ లైక్ నేను చూస్తే ఇది సిటీకి అంటే ఇది మైసూర్. మైసూర్ ఎడిషన్. ఓకే ఓకే, మైసూర్ చాలా ఎడిషన్ బాగుంది ఇది కూడా. అంతా రస్టిక్ లుక్, ఆ పెయింటింగ్, ఒరిజినల్ పెయింటింగ్ అంతా కూడా మనం క్లియర్ అట్లానే ఉంది. ఎస్ ఓకే ఓకే. ఇంకా ఇప్పుడు నాకైతే బాగా ఫేవరెట్ నచ్చింది అయితే ఇది కలర్ గానీ దీని థీమ్ న్యూ గా ఉంది. బట్ అవును sir. అవన్నీ ఒకటి ఉంటే Yes. మనం ఇది న్యూ ఇది గా ఉంది. క్రాస్ కంట్రీ ఎడిషన్ లాగా ప్లాన్ చేస్తాం. అంటే లైక్ అక్రాస్ కంట్రీ తిరిగినా కానీ Cross country, okay. ఎస్ క్రాస్ కంట్రీ ఎడిషన్. ఇదేంటి లా పడ్రేస్ అనేది మన క్యూబన్ రెవల్యూషనిస్ట్ షెగోవారాస్ ఫేవరెట్ బైక్ అన్నమాట. ఆయన ఎప్పుడైతే యూత్ లో ఫస్ట్ బైక్ వేసుకుని హోల్ అర్జెంటీనా, క్యూబా ఈ మొత్తం తిరిగారో, ఓకే సో అతను ఆయన బైక్ కి పెట్టుకున్న పేరు అన్నమాట ద మైటీ వన్ అని చెప్పేసి. లా పడ్రేస్ అంటే ద మైటీ వన్. ఓకే. అండ్ ఇది ఒక్కసారి మనం రైడ్ కి వెళ్తే ఎలా ఉంటదని అనుకుంటున్నాను. Definitely. ఒకసారి రైడ్ చేసి చూద్దాం. ప్లీజ్. ఇది కాకుండా అసలైన వేరే బైక్ ఇంకోటి ఉంది. బైక్స్ అన్నిటికి కూడా స్టీల్ ద షో అన్నట్టు చెప్పొచ్చు. అది డెఫినెట్లీ సార్, అది చూద్దాం. సరే, ఒకసారి రైడ్ కి వెళ్ళి చూద్దాం అండి. దీంట్లో మనం ఇది రెగ్యులర్ బైక్ నడిపినట్టు కాదనమాట. అవును దాని ఇవి చూస్తే చాలా విడ్త్ ఉంది. మనం రెగ్యులర్ గా జడ్జిమెంట్ థింగ్ సార్, ఎందుకంటే ఒక కార్ నడిపినట్టే యాక్చువల్లీ. ఓకే ప్లేస్మెంట్. అవును. ఇంకోటి చూస్తే నాకు కార్ లో సీట్ లో కూర్చుని ఎంత కంఫర్ట్ అయితే ఉందో అదే కంఫర్ట్, అంత చాలా కంఫర్ట్ గా ఉంది ఇక్కడ. అలా ఏ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఇంకోటి ఎక్కడైనా ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కూడా నాకు ఏ డిఫరెన్స్ కనిపించట్లేదు. అలా స్మూత్ గా షాక్ అబ్జర్వ్స్ ఎట్లా స్మూత్ గా కూర్చుని చాలా బాగుంది. ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ 4x4 8 షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి బేసికలీ. మీకు రబ్బర్ షాక్ అబ్జర్వర్స్ బేసికలీ. ఓకే, సో కంప్లీట్లీ కంఫర్ట్ ఉంటుంది సార్, నో బ్యాక్ పెయిన్ అండ్ స్టాప్. అది చాలా కంఫర్ట్ ఉంది. ఇంకా ఇప్పుడు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైనా బైక్ కావాలి, ఇలా రీమోడల్ చేద్దాం అంటే మీరు హెల్ప్ చేస్తారా? డెఫినెట్లీ సార్, నేను చాలా మందికి మోడిఫై చేసి ఇచ్చాను ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, ఎంతూజియాస్టిక్ గానీ Okay. చాలా మంది బైకర్స్ ఉన్నారు. సో ఇట్స్ గుడ్ సార్, ఐ డస్ ఫర్. ఓకే ఓకే. బట్ ఐ ఫీల్ లైక్ చాలా కంఫర్ట్ ఉంది అనమాట. నేను ఫస్ట్ టైం బట్ ఐ లైక్ ఇట్. చాలా కంఫర్ట్ ఉంది. ఎక్కడ కూడా నేను ఇంకా ఇలా చేయకు అలా కుదుపుతుంది, బాడీ అంత పెయిన్స్ వస్తాయి, బ్యాక్ పెయిన్స్ వస్తాయి అనుకున్నా కానీ చాలా స్మూత్ ఉంది. కంఫర్ట్ గానీ ఇండియా మొత్తం యాక్చువల్లీ తిరిగేయచ్చు వెహికల్ మీద. అవును, చాలా ఇద్దరైతే హ్యాపీగా. ఓకే, నైస్ నైస్ నైస్. ఓకే, ఇంతకు ముందు మనం అనుకున్నాం కదా స్టో స్టీలర్ అని చెప్పి. ఇది చెప్పుకోవాలి, స్టో స్టీలర్ అంటే ఇది ఆల్మోస్ట్ 1972 బైక్, డీజిల్ ఇంజిన్. ఈ డీజిల్ బైక్ కి ఇంకొక స్పెషల్ ఉంది, అది చెప్తే షాక్ అవుతారు అందరూ. అది ఏంటంటే ఎన్ని కిలోమీటర్స్ ఇస్తారు సార్ ఇది? 85 కిలోమీటర్స్. yes మైలేజ్. ఇప్పుడు ఏ బైక్ కూడా ఆల్మోస్ట్ ఏ బైక్, ఈవెన్ స్ప్లెండర్ అతి తక్కువది తీసుకుని హై మైలేజ్ కేటగిరీ చేస్తున్నా కూడా ఇవ్వదు. లేవు సార్, లేవు. బట్ డీజిల్ బట్ స్టిల్ మనం ఇది చూడొచ్చు. ఇది ఇంకా రన్నింగ్ కండిషన్ లో ఉంది. డీజిల్ 85 కిలోమీటర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. బట్ ఇంకా దీంట్లో చాలా డిఫరెంట్ చాలా థింగ్స్ చూడొచ్చు, స్పెషాలిటీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే గ్రీవ్స్, ఫ్రంట్ గ్రీవ్స్ అనుకున్న చూస్తూ ఉంటాం. ఒక ఫ్యాన్స్ అవి ఉన్నాయి, అదే కంపెనీ గ్రీవ్స్ మోడల్ ఇది. ప్లస్ ఇక్కడ చూడొచ్చు మనం, ఇది
కిక్ రాడ్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ గేర్ ఇటు సైడ్ ఇచ్చారు, నెక్స్ట్ న్యూట్రల్ Neutral. ఇది ఇక్కడ ఉంది. సో అటు సైడ్ అటువైపుకి వచ్చేటప్పటికి బ్రేక్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. మీరు చెప్పండి ఇంకా ఏంటి దీని స్పెషల్ ఏమున్నాయి? సార్ కంప్లీట్ ఎయిర్ ఫిల్టర్ కానీ ప్రాపర్ మెటల్ బాడీ సార్. అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ద వెహికల్స్ ఆర్ మెటల్ బాడీస్. కానీ ఓకే, ఇప్పటి వరకు అంటే ఇది ఏంటండి ఈ పక్కన ఉంది అదేంటి, అది ఫిల్టర్ ఇది? సార్ ఎయిర్ ఫిల్టర్ సార్. దిస్ వన్ ఇస్ ఎయిర్ ఫిల్టర్. సో బేసికలీ మనకి ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఓకే, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మెకానిజం సార్ ఆల్ టుగెదర్. ఓకే ఓకే. సో అటుపక్క అంతా ఇంజిన్ ఉంది, అటు సైడ్ మొత్తం ఇంజిన్ అండ్ కంప్లీట్ గేర్ సిస్టమ్ అండ్ స్టఫ్, బ్రేక్స్ కానీ. ఓకే, అండ్ వెహికల్ కొంచెం టార్క్ తక్కువ కానీ బట్ ఇట్ వోంట్ స్టాప్ సార్. ఓకే ఓకే. బట్ స్పీడ్ అనేది మీరు చెప్పేది కొంచెం 30-40 ఇస్ ద మ్యాక్స్. బట్ ద మైలేజ్ ఇస్ Mileage is హ్యూజ్. చాలా బాగుంది ఇది కూడా బైక్. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. ఇంకా మీ దగ్గర ఉంది కదా బైక్ ది, అది కూడా అంటే పక్కన గ్యారేజ్ లో ఉందన్నారు కదా, అది ఏంటది డ్రమ్స్ తోటి డ్రమ్ మ్యూజిక్, సెట్ బైక్. అది కూడా చూపించండి. Yes, sir, I'll definitely. share it to our Yes viewers sir, to send. Okay, definitely. ఆ వీడియోస్ అవన్నీ కూడా చూసా కదా, అది చాలా బాగుంది. డిఫరెన్స్ ఆన్ ది రైడ్ యూ కెన్ ప్లే ద మ్యూజిక్ అండ్ I'll share the videos also. ఓకే ఓకే. చూసారు కదా ఇప్పుడు దాకా మన అరుణ్ వర్మ గారు ఉన్న ప్యాషన్ ఏంటి, ఆయన ఫుడ్ బిజినెస్ లో ఏం చేశారు, నెక్స్ట్ ఈ బైక్స్ తోటి ఆయన రీమోడలింగ్ చేసి అవన్నీ ఎలా చేశారు. మీకు కూడా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏమన్నా రీమోడలింగ్ చేయించుకోవడానికి ఆయన హెల్ప్ కావాలంటే కూడా ఆయన రీచ్ అవుట్ అవ్వచ్చు. సో ఇది చూసారు కదా ఈ రోజు మన బైక్ కలెక్షన్ అంతా. డీజిల్ ఇంజిన్ మీద రైడ్, సౌండ్ కూడా డిఫరెంట్ ఉందంతా. Please do like, share and subscribe Suman TV Bangalore.